హాయ్ హలో అందరికి నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ రోడ్ లో జర్నీ చేస్తే గూగుల్ మ్యాప్స్ కూడా కొంచెం భయపెట్టినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే 35 కిలోమీటర్ సింగిల్ రోడ్డు, ఒక సైడ్ ఫారెస్ట్, ఇంకో సైడ్ కూడా ఫారెస్టే. సిగ్నల్ అనేది టోటల్ గా ఉండదండి. టీ షాప్ ఉండదు. హార్న్ కొట్టిన రిప్లై ఇచ్చేది మనుషులు కూడా పూర్తిగా నిల్లుగా ఉంటారు. ఎందువల్ల అంటే మొత్తం ఫారెస్ట్ రోడ్ అండి ఇదంతా. ఇది బండిపుర మంగళ ఫారెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మన ఊటీ ఘాట్ రోడ్ వరకు నిర్మానుషమైన ఒక సింగిల్ ఘాట్ రోడ్ అండి. ఈ ఘాట్ రోడ్ జర్నీలో మనకి హారన్ కొట్టినప్పుడు మామూలుగా నెమళ్ళు అనేటివి మనకి అరుపులు అనేటివి మనకి వినిపిస్తుంటాయండి ఈ రోడ్ లో పోయేటప్పుడు. అదే విధంగా కర్ణాటక ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ అయ్యాక డైరెక్ట్ గా వైల్డ్ లైఫ్ వరల్డ్ లోకి మనం ఎంట్రీ ఇచ్చినట్లే ఉంటుందండి. ఈ మంగళ ఫారెస్ట్ నుంచి ఊటీ ఘాట్ రోడ్ వరకు ఉన్న ఈ రూటు జర్నీ లవర్స్ కి ఫుల్ గూస్ బంప్స్ అయితే ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోతుంది. ఈ రోడ్డు మొత్తం సింగిల్ లైన్ అండి. ఎదురుగా వెహికల్ వస్తే మాత్రం అన్నా నువ్వు కొంచెం పక్కకి, లేదన్నా నువ్వు కొంచెం పక్కకి అనే లెవెల్లో సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. కానీ ఈ రోడ్డు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సడన్ గా ఏదొస్తుంది ఎవరు వస్తారో కూడా చెప్పలేమండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ రోడ్డు పక్కనే నెమళ్ళు ఫ్యాషన్ షో చేస్తుంటాయండి. జింకలు ఫ్యామిలీ ట్రిప్ కి వచ్చినట్లుగా గ్రూప్స్ గా అయితే ఉంటాయి. అదే విధంగా అడవి దున్నపోతులు మాత్రం ఫుల్ సీరియస్ లుక్ తో అయితే చూస్తుంటాయండి. మరీ లక్కీ ఉంటే ఫారెస్ట్ లో అసలీ బాస్ అయినటువంటి ఏనుగు ఎంట్రీ అయితే ఉంటుందండి మధ్య మధ్యలో. అది మేత మేస్తూ ఉంటాయి కొన్ని దగ్గరలా. ఆ గడ్డి ఆ అడవిలో ఉన్న కొన్ని ఫలాలు అవి అందుకొని తింటుంటాయండి రోడ్డు మీదే. మొత్తానికి సింగిల్ లైన్ ఫారెస్ట్ ఘాట్ రోడ్ లో మనం 15 కిలోమీటర్లు దాటి వచ్చిన తర్వాత మొత్తానికి మనకి కర్ణాటక చెక్ పోస్ట్ ఎండింగ్ అయితే వచ్చింది. ఈ కర్ణాటక చెక్ పోస్ట్ లిమిట్స్ అనేది దాటిన తర్వాత మనకి తమిళనాడు లిమిట్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ తమిళనాడు రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వగానే ఆ ఘాట్ రోడ్ ఏదైతే వచ్చామో ఈ కర్ణాటకలో వచ్చిన ఘాట్ రోడ్ మించి ఈ తమిళనాడు ఘాట్ రోడ్ కూడా అదే ఎత్తుతో ఆ పక్క ఈ పక్క చెట్లు ఉన్న వాతావరణంలో అయితే ఉంటుందండి. మొత్తం ఒక గ్రీనరీ వైబ్స్ అయితే ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ లో ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉంటాయండి ఎక్కువగా. ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏంటంటే ఘాట్ ఫ్లాట్ గా ఉంటది రోడ్డు మీద. అది ఫ్లాట్ గా ఉండదండి, కొంచెం ఎత్తైతే ఉంటాయి. ఈ స్పీడ్ బ్రేకర్స్ కూడా కొంచెం నిదానంగా ఈ ఘాట్ లో వెళ్ళేదానికి ట్రై చేయండి. ఎదురుగా వచ్చే వెహికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఆ వెహికల్స్ డౌన్ అంటే రోడ్డు డౌన్ గా ఉంటుంది కాబట్టి ఈ లోడ్ మీద వచ్చే లారీలు కూడా ఉంటాయండి. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా కటింగ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా సాయంత్రం పూట ఎక్స్పెషల్లీ 5 గంటల దగ్గర ప్రాంతంలో గేట్ క్లోజింగ్ టైం అండి. ఆ క్లోజింగ్ టైం ముందుగా వెళ్ళగలిగినట్లయితే ఈ వైల్డ్ లైఫ్ ఒక అద్భుతంగా అయితే ఎక్కువగా ఈ వైల్డ్ అనేది యానిమల్స్ అనేవి ఎక్కువ కనిపించే అవకాశాలు అయితే ఉంటాయండి. ఆ టైంలో మనకి ఏనుగులు, దుప్పెలు, జింకలు, అక్కడి నుంచి నెమలులు, అడవి దున్నపోతులు ఎక్కువ సంఖ్యలో మనకి ఆ టైంలో ఆ చల్లదనానికి రోడ్డు పక్కకే వచ్చి మేస్తుంటాయండి. అలాంటి దగ్గరలో కొంతమంది ఎక్సైట్మెంట్ తో కొంతమంది చేసే మిస్టేక్ చాలా వరకు ఏంటంటే వెహికల్ ఆపేసి రారా మామ సెల్ఫీ దిగుదామని కొంతమంది కొంచెం అత్యుత్సాహం ఉపయోగిస్తుంటారండి. అక్కడ ఉన్నటువంటి జంతువుల దగ్గరికి సెల్ఫీల కోసం వెళ్తుంటారు. బ్రో అది జూ కాదు, అది వాటి ఏరియా. మనం అక్కడ ఓన్లీ గెస్ట్ మాత్రమే, అది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో పీస్ఫుల్ గా ఒక బిర్యానీ తింటున్నారు, సడన్ గా ఎవడో వచ్చి కెమెరా పెడితే మీకు ఎంత కోపం వస్తుంది. అలానే జంతువులు కూడా అలోన్ గా ఉంటాయండి. వాటి జోలికి మనం చూడడం వరకే గాని రన్నింగ్ లో వెహికల్ ఆపడం గాని వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగడం గానీ ఇలాంటి పనులు చేయకూడదండి. అవి నేచర్ తో కలిసి ఉండే కొన్ని మృగాలు ఉంటాయి. అవి ఏంటంటే మామూలుగా సహజంగా ఏ కోపం లేనప్పుడు మామూలుగా వాటి పనులు అవి చేసుకుంటా ఉంటాయి. కొన్ని దగ్గరలో దిగి మామూలుగా ఉందని చెప్పి జంతువులు కొంతమంది దిగి వాటితో పరాచకాలు ఆడుతుంటారు. అవి రివర్స్ అయితే మాత్రం ప్రాణాలు తీసేస్తాయండి. కాబట్టి అవి ఏ విధంగా ఉన్నా గానీ మన జాగ్రత్త అనేది మనకు ఉండాలి. కాబట్టి మనం బై రోడ్ వెళ్తున్నాం కాబట్టి చూసి వెళ్ళడం. కొంతమంది రాళ్ళు విసరడం, కర్రలతో కొట్టడం ఇలాంటివి చేస్తుంటారు. అలాంటి పనులు మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్ గా చెప్తున్నానండి. ఎప్పుడు కూడా మనం అడవిలో వెళ్ళేటప్పుడు ఏదైనా మృగం కనిపిస్తే దూరం నుంచి అనే ఫోటోగ్రాఫ్ అనేది తీసుకోండి. అంతేగాని బండి పూర్తిగా ఆపేసి వాటి దగ్గర మాత్రం వెళ్ళే ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మనం మనుషులం అండి, భయపడతాము. అలాగే జంతువులు కూడా అదే విధంగా భయపడతాయండి. మనం వాటిని డిస్టర్బ్ చేయకపోతే వాటి నుంచి మనకి ఎటువంటి డేంజరస్ అయిన ప్రమాదం ఉండదండి. కాబట్టి ఫారెస్ట్ లో ఇచ్చే నేను సలహాలు సూచనల ప్రకారం యానిమల్స్ కి ఫుడ్ అనేది పెట్టకండి. రెండవది వెహికల్ ఆపి
వాటిని బ్లాక్ చేయకండి. మూడవది హారన్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. అవసరం ఉన్న దగ్గర మాత్రం టర్నింగ్ పాయింట్ లో అలాంటి దగ్గర హారన్ అనేది వాడండి. నెక్స్ట్ నాలుగవది క్లోజ్ గా ఏ యానిమల్ దగ్గరికి వెళ్ళకండి. ఈ 4 పాయింట్లు ఎందుకంటే నేను అనుభవంతో క్లారిటీగా ఈ విషయాలు మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు పాటిస్తారని అంటే నా వీడియోస్ చూసిన చాలా వరకి వాళ్ళల్లో ఒక 10 మందిలో ఒక ఇద్దరన్నా పాటిస్తారనే ఉద్దేశంతో అయితే నేను క్లారిటీగా మీకు చెప్తున్నానండి. ఇలాంటి పనులైతే చేయకండి. చేయరని చెప్పి ఆశిస్తున్నాను. నేచర్ ని ఎంజాయ్ చేయండి. కానీ నేచర్ ని మాత్రం డిస్టర్బ్ చేయకండి. మొత్తానికి ఫారెస్ట్ అనేది మన ఎంటర్టైన్మెంట్ జోన్ అయితే కాదండి. అది జంతువుల ఒక ఇల్లు లాంటిది. వాటి నివాసాల స్థలాలండి. ఈ 35 కిలోమీటర్ల ఫారెస్ట్ రోడ్ అనేది జర్నీలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక రూట్ అండి. ఎవరి లైఫ్ లో అయినా కానీ మైసూరుకు వచ్చి మైసూరు నుంచి ఊటీ వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా నేను చెప్పిన కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యి జాగ్రత్త అయితే తీసుకుంటారని ఆశిస్తున్నాను. అదే విధంగా చల్లని గాలుల మధ్య ఫారెస్ట్ సైలెంట్ గా ప్లెజెంట్ గా మధ్యలో వైల్డ్ లైఫ్ సిగ్నల్స్ హైలైట్స్ అండి. లైఫ్ లో మర్చిపోలేని మెమొరీస్ ఇస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, వైల్డ్ లైఫ్ ని ప్రేమిస్తేనే మన నేచర్ యొక్క డిస్టెన్స్ నుంచి మనం ప్రేమ అనేది అంతే విధంగా పొందగలుగుతామండి. అలాగే మనకి ఫారెస్ట్ అంతా దాటిన తర్వాత ఫస్ట్ గా వచ్చే విలేజ్ దగ్గరలో మనకి మోస్ట్లీ సఫారీ జీప్స్ అనేవి మనకి లభిస్తాయి. అంటే మనకి విజువల్స్ కనిపిస్తాయండి. జీప్స్ అన్ని రోడ్డు పక్కన మనకి ఈ జిపిఎస్ సఫారీ సర్వీసెస్ ఉంటాయి. అది మెయిన్లీ ముడుమలై ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ అండి. ఇది సఫారీ కోసం ఫేమస్ ప్లేస్ అండి. ఇక్కడ ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ సఫారీ స్లాట్స్ అయితే ఉంటాయి. జనరల్ గా టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ సఫారీ 6 AM నుంచి 9 AM వరకు అయితే ఉంటుందండి. అలానే ఈవినింగ్ టైంలో అయితే 3 గంటల నుంచి 5:30, 6 దాకా అయితే ఓపెన్ లో ఉంటుంది. ఈ సఫారీ టైప్స్ వచ్చేసరికి మనకి బస్ వ్యాన్ సఫారీ, అలానే జీప్ సఫారీ, ఎలిఫెంట్ కి సంబంధించి విజిట్ ఎలిఫెంట్ క్యాంప్ విజిట్ అయితే ఉంటుందండి. అప్రాక్స్ గా చార్జెస్ వచ్చేసరికి మనం ఈ బస్ సఫారీకి పర్ పర్సన్ కి అయితే 340 అయితే చార్జ్ చేస్తారండి. ఈ జీప్ సఫారీ అలానే ఈ జీప్ సఫారీకి వచ్చేసరికి 3000 నుంచి 4200 వరకు 4500 వరకు కూడా వాళ్ళు ఆ సీజన్ బట్టి ఆ వెదర్ బట్టి వాళ్ళు చార్జ్ చేస్తారండి. 6 మెంబర్స్ వరకు అయితే అలా ఉంటుంది. ఎలిఫెంట్ క్యాంప్ ఎంట్రీ వచ్చేసరికి ₹15 నుంచి ₹30 వరకు ఒక పర్సన్ కి అప్రాక్స్ గా ఉంటుందండి. బెస్ట్ టైం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ లాస్ట్ స్లాట్ లో వెళ్తే వైల్డ్ లైఫ్ శాటిలైట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎలిఫెంట్స్, డీర్స్, అడవి దున్నపోతులు, పికాక్స్ చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో చేస్తే సేఫ్ గా బ్యూటిఫుల్ గా చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా ఇలాంటి రియల్ జర్నీస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఎందుకంటే మీ విలువైన కామెంట్సే దాని ద్వారా నాకు తెలియని తప్పులు కూడా ఏదన్నా ఉన్నా గానీ మీరు ఆ కామెంట్స్ లో తెలియజేయండి. ఇలా నేను మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. అలానే ఈ వీడియోస్ లో ఏదన్నా చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఒక డ్రైవర్ నండి. నాకున్న టైంలో ఈ వీడియోస్ చేసి అయితే పెడుతున్నాను. ఎటువంటి కష్టాల్లో ఉన్నా గానీ మీ ఆదరాభిమానాలతో ఈ రోజు కూడా నేను ఎంతో హ్యాపీగా చేసుకుంటూ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకుంటూ బై బై జై హింద్.